తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. తల్లి గురించిన ఆలోచనలు, తల్లితో కలిపి కొంత సమయాన్ని స్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నాలనేవి అధికం చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో, హాస్టల్ వసతికి సంబంధించిన విషయాలు కానీ, విద్యాపరమైన అభివృద్ధిలో కానీ, నూతన విషయాలు నేర్చుకునే సందర్భంలో కానీ మొదలైన వాటి మీద ఆలోచనలో ఆసక్తి అనేవి అధికంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా మీ ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే వృత్తిలో ఏ రకంగా, అంటే మీరు చేస్తున్న ప్రదేశంలో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు, మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఆ ప్రదేశంలో సౌకర్యాల కొరకు మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులతో కలిపి ఈ రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ భాగం గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా మార్కెటింగ్ ప్లేస్ గురించి, మార్కెటింగ్లో ఉండే వ్యక్తులతో పరిచయాలు అవ్వడం, అలాగే మీ యొక్క ఆలోచనలని పెట్టుబడిగా పెట్టి కొత్త ప్రయాణాలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభివృద్ధి చెందడానికి కొందరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది, పరాక్రమం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కింద స్థాయి వ్యక్తులు కూడా మీకు సహకరిస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? మూల పురుషుడు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల కొరకు ఆకస్మికమైన ఖర్చులు చేయడానికి కూడా మీరు వెనకాడరు. అయినప్పటికీ అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణం మాటల వల్ల రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ సంబంధమైన విషయాల్లో, కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యులతో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, వాగ్దానాల విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందింపు చేసుకుంటూ, వీలైనంతవరకు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.